ఈ మూవీ మీద నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్. కానీ ఎప్పుడైతే నాని కోర్టు మూవీ మీకు నచ్చకపోతే హిట్ 3ని చూడకండి అని అన్నారో అప్పుడే అర్థమైంది మూవీలో మ్యాటర్ ఉంది అని. ఆ స్టేట్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కోర్టు మూవీ కూడా అంతే సాలిడ్ గా ఉంది. అసలు ఎలాంటి హీరోయిక్ ఎలివేషన్స్ లేకుండా తెలుగులో కోర్టు రూమ్ డ్రామాస్ చాలా తక్కువగా వచ్చాయి. ఆ లోటుని తీర్చేసిన మూవీ కోర్టు. కథ విషయానికి వస్తే ఊర్లో మంచి పేరు, పరపతి, రాజకీయంగా అండ్ అధికార బలం ఉన్న వ్యక్తి మంగపతి తన ఫ్యామిలీ మెంబర్ అయిన జాబిలి ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన చందుని లవ్ చేస్తుందని తెలుసుకుని తన మీద అబద్ధపు కేసులు, మరీ ముఖ్యంగా ఫోక్సో కేసు పెట్టి మరీ జైల్లో వేస్తాడు. ఆ కేసుల నుంచి చందు ఎలా బయటపడ్డాడు, దానికి జూనియర్ లాయర్ సూర్యతేజ ఎలా హెల్ప్ చేశాడు అనేదే కోర్టు స్టేట్ వర్సెస్ నో బడీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ మూవీలో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ అండ్ యంగ్ యాక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ టెలిఫిక్ డైలాగ్ డెలివరీతో డామినేట్ చేశాడు శివాజీ. ఆఫ్టర్ 11 years తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి తనకి స్కోప్ ఉన్న ప్రతి సీన్ లోనూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా చరిత్రలో శివాజీ రీ ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ రేంజ్ లో ఎలివేషన్స్ పడ్డాయి అండ్ అదే రేంజ్ లో మంగపతి క్యారెక్టర్ లో జీవించేశారు. నిజంగానే మన ఇంట్లో బాబాయో, మామయ్యో లేదా తాతయ్యో గుర్తుకొస్తారు. చాలా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఇక అదే రేంజ్ లో స్కోప్ ఉన్న క్యారెక్టర్ సాయి కుమార్ది. సెకండ్ హాఫ్ లో ప్రియదర్శి ఇంటికెళ్లి సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ చాలా అర్థవంతంగా ఉంటూనే మనల్ని ఆలోచించేలా చేస్తాయి. మూవీలో నా ఫేవరెట్ సీన్ కూడా అదే అండ్ ఆ సీన్ ని కంపోజ్ చేసిన స్టైల్ కూడా చాలా బాగుంది. ప్రియదర్శి మంచి బ్యాలెన్స్డ్ యాక్టర్. కోపం, ఆశ్చర్యం, హాస్యం వంటి ఎమోషన్స్ అన్ని ఒకేసారి చూపించగల స్టామినా ఉంది. తనకి తెలుగు లిటరేచర్ మీద ఎంత కమాండ్ ఉందో మల్లేశం మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో కూడా లాయర్ క్యారెక్టర్ లో ప్రతి డైలాగ్ ని స్పష్టంగా పలుకుతూ అండ్ బెస్ట్ ఎమోషన్ ని క్యారీ చేస్తూ యాక్టర్ గా తన రేంజ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక హర్ష రోషన్ స్వాగ్ అండ్ సరిపోదాలో మంచి రోల్స్ చేసి కెమెరా ఫియర్ ని పోగొట్టుకున్నాడు. ఈ మూవీలో కీ రోల్ క్యారెక్టర్ చేసినా అది రెగ్యులర్ గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తో రియాక్ట్ అవుతూ తన క్యారెక్టర్ ని బాగా డీల్ చేశాడు. అలాగే శ్రీదేవి ఈ మూవీకి ఒక ఫ్రెష్నెస్ యాడ్ చేసింది. తను ఇన్నోసెంట్ గా ఎమోషనల్ అవుతుంటే ఆడియన్స్ హార్ట్ మెల్ట్ అవుతుంది. టెక్నికల్ వైజ్ డైరెక్టర్ రామ్ జగదీష్ చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ అయిన ఫోక్సో యాక్ట్ ని బేస్ చేసుకుని ఎక్కడ వల్గర్ టాపిక్స్ లేకుండా స్క్రీన్ పై చాలా డీటెయిలింగ్ గా డిస్కస్ చేసిన స్టైల్ కి హ్యాట్స్ ఆఫ్. అయితే కన్వీనియంట్ గా స్క్రీన్ ప్లే కోర్ట్ ప్రొసీడింగ్స్ రాసుకున్నారు. అవి ఎలా ఉన్నాయంటే హర్షవర్ధన్ వాదించే పాయింట్స్ అన్ని క్రాస్ ఎగ్జామినేషన్ లో చాలా పూర్ గా ఉన్నాయని క్లియర్ గా తెలుస్తాయి. అంత సింపుల్ పాయింట్స్ మీద ఫోక్సో యాక్ట్ కేసు అనేది సూట్ అవ్వలేదు. అలాగే శివాజీ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. బట్ ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేస్తుంటే బెటర్ కనెక్టివిటీ ఉండేది. సాయి కుమార్ అండ్ ప్రియదర్శి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సీన్ ఎక్స్ట్రాడినరీ గా డీల్ చేశారు. క్వశ్చన్ చేయాలి అంటూ సాయి కుమార్ ఎలాబరేట్ గా లాయర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని వివరించే సీన్ మూవీకి మంచి హైప్ వచ్చింది. బట్ క్లైమాక్స్ లో జాబిలి క్యారెక్టర్ ఇవాళ నా 18th బర్త్డే అని చెప్పి హక్ చేసుకోవడంతో అప్పటి వరకు ఫోక్సో యాక్ట్ పై ప్రెజెంట్ జనరేషన్ అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పుకుంటూ వచ్చిన క్రూషియల్ పాయింట్ ని డైల్యూట్ చేసేసింది. ఆ ఒక్క డైలాగ్ మ్యూట్ చేస్తే బాగుండేది. లేదంటే 18 years తర్వాత ఏదైనా చేయండి అనే ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లుంది. ఓవరాల్ గా రామ్ రైటర్ గా కంటే డైరెక్టర్ గా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దినేష్ సినిమాటోగ్రఫీ వరకు గానీ, శ్రీనివాస్ ఎడిటింగ్ గానీ, బేబీ ఫేమ్, విజయ్ బుల్ గానీ, బీజిఎం గానీ ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ టెక్నికల్ గా మూవీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. అందుకే టెక్నికల్ గా ఎక్కడ మైనస్ కనిపించలేదు మూవీలో. అయినా ప్రొడ్యూసర్ ఎవరక్కడ మన నేచురల్ స్టార్. స్పెషల్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సెల్యూట్ చేయొచ్చు. కోర్టు సెట్ చాలా నేచురల్ గా డిజైన్ చేశారు. ఫైనల్లీ ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ కి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చాలా క్రూషియల్. ఆర్గ్యుమెంట్స్ లో లాజిక్, మిస్టరీస్ ఎంత బాగా వర్కౌట్ అయితే మూవీకి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతారు. బట్ కోర్టులో ఈ రెండు కొంచెం మిస్క్యారీ అయ్యాయి. అయినా సరే శివాజీ పర్ఫార్మెన్సెస్, సాయి కుమార్ సెటిల్ డైలాగ్స్, హర్ష అండ్ దర్శి క్యారెక్టర్స్ అండ్ రామ్ జగదీష్ సెన్సిబుల్ టేకింగ్ కోసం కోర్టుని ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.